మనం చాలా సార్లు బయట వాళ్ళతో మర్యాదగా మాట్లాడుతూ, ఇంట్లో వాళ్ళతో చాలా అశ్రద్ధగాను, చిరాకుగాను అన్నీ అలా మాట్లాడేస్తూ ఉంటాం కదా! కానీ నిజానికి మనకి బాగా ఇంపార్టెంట్ ఎవరు? ఇంట్లో వాళ్ళే గదా! జీవన భాగస్వామి, పిల్లలు. ఇది సరి జేసుకోవాలి మనం. సో, సంతోషపెట్టండి. ఎవరైనా మీరు కూడా గుర్తు తెచ్చుకోండి. మీకు మీరు. అది మ్యాన్ అవ్వచ్చు, వుమన్ అవ్వచ్చు. హస్బెండ్ నుంచి గాని, వైఫ్ నుంచి గాని ఏం ఆశిస్తాడు? అటెన్షన్, అప్రిసియేషన్ కదా! మన గురించి వాళ్ళు ఆలోచించాలని మనం అనుకుంటాం. మనం వస్తే వాళ్ళు సంతోషించాలని అనుకుంటాం. కానీ మనం ఇంటికి రాగానే అబ్బా! అప్పుడే వచ్చేసారు అనుకునేలాగా మనం ప్రవర్తించొద్దు. సంతోషపడాలి వాళ్ళు. అలాగే అప్రిషియేషన్. వాళ్ళేదో ఏదన్నా వండారు లేకపోతే కాఫీ ఇచ్చారు. బావుందనండి ఒకసారి అప్రిషియేట్ చేయండి. సో దట్ అంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు. మీరు ఎంత హ్యాపీనెస్ వాళ్ళకిచ్చారో దానికి వేల రెట్లు మీకు వెనక్కొస్తది. చిన్న చిన్న చర్యలు, చిన్న పనులు. పిల్లలున్నారు, ఏదో చదివారు. వాడికి 96 వస్తే గూడా 100కి 96 వస్తే చిన్న విషయమా? ఏంటి పక్కనాడికి 98 వచ్చింది నీకెందుకురా 96 వచ్చిందంటే వాడు ఎంత డిసప్పాయింట్ అవుతాడు. అప్రిషియేట్ చేయండి. మొన్న ఎవరో ఒక పిల్లోడు తెలిసినోళ్ళు చెప్తున్నారు. బీఈలో బీటెక్ చదువుతూ మార్కులు తక్కువ వచ్చినాయని చచ్చిపోయాడు. సూసైడ్ చేసుకున్నాడు. చిన్న చిన్న అప్రిషియేషన్స్ వాడు మిస్ అయినట్టే కదా! వాడికి అప్రిషియేషన్ లేకపోబట్టే కదా! వాడు ఎంత కష్టపడి ఉంటాడు ఆ 96 తెచ్చుకోవడానికి. 98, 99 రాలేదని చచ్చిపోవాలా? కరెక్టా అది? కాదు కదా! వాడిని అప్రిషియేట్ చేయండి. వాడి ఐక్యూ లెవెల్ మన ప్రారబ్ధ కర్మ బట్టి, వాడి ప్రారబ్ధ కర్మ బట్టి వాడి ఐక్యూ లెవెల్ అంతే. యాక్సెప్ట్ ఇట్.